ఫ్రెండ్స్, ఎక్కడైనా క్రెడిట్ కార్డ్ గోల్డ్ ఇవ్వడం చూసిర్రా? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డ్ అనేది మీకు రియల్ నిజమైన బంగారాన్ని ఇస్తుంది. ఈ కార్డు ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చింది. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుద్ది. సో కార్డు ఏంటి అని అంటే యూని గోల్డ్ ఎక్స్ క్రెడిట్ కార్డు. ఇది ఎస్ బ్యాంక్ తో పార్ట్నర్షిప్ పెట్టుకొని లాంచ్ అయిన క్రెడిట్ కార్డు. ఈ కార్డులో బెనిఫిట్ చూసుకున్నట్లయితే మీరు ఈ కార్డును వాడుకొని ఎలాంటి స్పెండ్స్ చేసినా కానీ, అంటే ఎలాంటి అంటే ఎగ్జాంపుల్గా మీరు బయట రెస్టారెంట్లో డైనింగ్ చేసినప్పుడు అక్కడ స్వైప్ చేసినా కానీ, లేకపోతే క్లాత్స్ పర్చేజ్ చేసినప్పుడు షాపింగ్ మాల్స్లో, లేకపోతే సూపర్ మార్కెట్స్లో గ్రాసరీస్ పర్చేజ్ చేసినా కానీ, ఇట్లా మనకు రెగ్యులర్ ఖర్చులు ఉంటాయి కదా, బయట కార్డ్ స్వైప్ చేసే ఖర్చులు, అలా ఏ ఖర్చుల పైన అయినా కానీ మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా మనం రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఇట్లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో మీరు ఈ కార్డ్ని వాడుకొని ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్గా అమెజాన్ ఉంది, ఒక మొబైల్ కొంటున్నారు అనుకోండి, 10,000 రూపాయలు పెట్టి ఒక మొబైల్ కొంటే 10,000లో 5% అంటే ఎంత? 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటి అని అంటే, మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, ఈ బ్రాండ్స్లో ఎట్లా షాపింగ్ చేయాలి, ఎట్లా పర్చేజ్ చేయాలి అని అంటే, ఇది యూని అని చెప్పిన కదా కార్డు. యూని అనేది ఒక అప్లికేషన్ యాప్. సో యూని యాప్లో యూని స్టోర్ అనేది ఉంటుంది. ఆ యూని స్టోర్ నుంచి మీకు నచ్చిన బ్రాండ్లు, అమెజానే కానీ, ఫ్లిప్కార్టే కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, సో వాటికి సంబంధించిన షాపింగ్ అనేది యూని స్టోర్ నుంచి చేస్తే మీకు ఈ 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో నేను ఫస్ట్ చెప్పిన 1% క్యాష్ బ్యాక్ అయినా, సెకండ్ చెప్పిన 5% క్యాష్ బ్యాక్ అయినా కానీ మీకు యూని యాప్లో యాడ్ అవుద్ది. ఇది యూని కార్డు కదా, యూని కార్డుకి సంబంధించిన యూని యాప్ ఉంటుంది. సో ఆ యూని యాప్లో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అంతా కూడా యాడ్ అవుద్ది. సో ఆ క్యాష్ బ్యాక్ ఎట్లా రిడీమ్ అవుతుంది అంటే, మీకు డైరెక్ట్గా 24 క్యారెట్ గోల్డ్ కిందికి రిడీమ్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్గా 100 పాయింట్లనే అనుకోండి మీ దగ్గర, మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ పాయింట్స్, ఆ 100 పాయింట్స్ని మీరు ఓన్లీ 24 క్యారెట్ గోల్డ్ కిందికే కన్వర్ట్ చేసుకోవచ్చు. అంతకుమించి మీకు వేరే ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వరు. సో ఇది మీకు ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు నేను వేరే కార్డ్స్ కూడా వాడుతున్నాం. ఆ వేరే కార్డ్స్లో మనం వాడుకుంటూ వెళ్ళిన కొద్దీ కొన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్యాష్ బ్యాక్ పాయింట్స్. ఎగ్జాంపుల్గా ఒక 100 రూపాయలు 1000 రూపాయలకు సంబంధించిన పాయింట్స్ వచ్చినాయి అనుకోండి. ఆ పాయింట్స్ని ఎవరైనా దేనికి వాడుతున్నారంటే, హెడ్సెట్ కొనుక్కోవడానికో, వాచ్ కొనుక్కోవడానికో, షర్ట్ కొనుక్కోవడానికో అట్లా వాడుకుంటున్నారు పాయింట్స్ని. కాకపోతే దాన్ని గోల్డ్ కొందామని చెప్పేసి ఎవరు కూడా చూడట్లేదు. ఎందుకు చూడరు అని అంటే, వచ్చింది 100 రూపాయలు 1000 రూపాయల క్యాష్ బ్యాక్ కాబట్టి ఈ 100-1000 రూపాయలతో ఏం గోల్డ్ కొందాంలే అని లైట్ తీసుకుంటారు. కాకపోతే ఈ రోజుల్లో గోల్డ్ వాల్యూ అనేది చాలా పెరిగిపోతుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఒక 100 రూపీస్ మన క్యాష్ బ్యాక్ వచ్చినా 100 రూపీస్కి ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత 24 క్యారెట్ గోల్డ్ అనేది మనకు వీళ్ళు ఇస్తున్నారు. మనం ఖర్చు పెట్టిన దానిపైన క్యాష్ బ్యాక్ వస్తుంది కదా, ఆ క్యాష్ బ్యాక్తో మనకు గోల్డ్ ఇస్తున్నారు. సో ఇట్లా క్యాష్ బ్యాక్ అనేది వచ్చిన కొద్దీ మనం గోల్డ్ అనేది ఇందులో కన్వర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, అంటే గోల్డ్ కొన్నట్టే ఇండైరెక్ట్గా మనం. సో ఆ గోల్డ్ వాల్యూ అనేది రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది. సో ఇట్లా చిన్న అమౌంట్తో కూడా మనం ఏర్పడకుండానే ఇక్కడ గోల్డ్ అనేది పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి ఫీచర్. అండ్ మీకు వచ్చిన క్యాష్ బ్యాక్తో గోల్డ్ కొంటున్నారు కదా, ఆ గోల్డ్ వాల్యూ కూడా పెరుగుకుంటూ పోతుంది. కొన్ని రోజులకు మీకు డబ్బులు అనేది అవసరం పడ్డాయి అనుకోండి తర్వాత, సో ఈ గోల్డ్ని మీరు క్యాష్ రూపంలోకి కూడా తీసుకోవచ్చు. అంటే ఆ గోల్డ్ని అందులోనే సేల్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ ఫిజికల్ గోల్డ్ కావాలి, మాకు బయట గోల్డ్ కావాలి అని అంటే, ఇందులో ఎంతైతే గోల్డ్ మీరు కొన్నారో ఇప్పటివరకు క్యాష్ బ్యాక్తో, ఆ ఫిజికల్ గోల్డ్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అందులో నుంచే. అండ్ ఇందులో నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటి అని అంటే, ఈ కార్డులో 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అయితే ఉంది. 0 ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అంటే ఎగ్జాంపుల్గా మీరు ఈ కార్డు తీసుకున్న తర్వాత ఏదో అవసరాలకి ఇంటర్నేషనల్ కంట్రీస్ అనేది వెళ్తున్నారు అనుకోండి, లైక్ ట్రిప్పే అనుకోండి, లేకపోతే వర్క్ పైన అనుకోండి, ఎడ్యుకేషన్ పైన అనుకోండి, ఏదో ఒక పర్పస్లో బయట కంట్రీస్కి మీరు వెళ్తే అక్కడ మీరు ఈ కార్డ్ని వాడుకొని స్వైప్ చేసి ఖర్చులు పెట్టుకున్నారనుకోండి, మీకు అక్కడ ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పడదు. ఎగ్జాంపుల్గా మన దగ్గర ఇప్పుడు వీసా, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా నార్మల్వి. సో అవి పట్టుకొని మీరు బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏమైనా కొన్న దగ్గర, మీరు షాపింగ్ చేసిన దగ్గర స్వైప్ చేసిరనుకోండి, మీకు 3% ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ పడుతుంది. అండ్ ఎక్స్ట్రాగా 500 రూపీస్ అనేది ట్రాన్సాక్షన్ ఛార్జ్ పడుతుంది. ఎగ్జాంపుల్గా ఒక 1 lakh పెట్టి ఒక మొబైల్ కొనుక్కుంటే 1 lakhలో 3% అంటే 3000 రూపీస్ ఛార్జ్ పడుతుంది. అదే ఈ కార్డులో 0 ఫారెక్స్ మార్కప్. సో మీరు ఎంతైతే అమౌంట్ కట్ చేస్తారో ఆ అమౌంట్ కట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ ఛార్జ్ ఒక 500 కట్ అవుతుంది. అంతకుమించి 2%, 3% అలాంటి ఫారెక్స్ మార్కప్ ఛార్జెస్ అనేది ఉండదు. మీరు ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకున్నా కానీ మీకు ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనేది పడదు, జస్ట్ ఆ ఏటీఎం ఛార్జ్ అనేది పడుతుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఇందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ. దీనికి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. ఇన్ కేస్ మీకు ఈ కార్డులో ఫీచర్స్ కనుక నచ్చి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నానంటే మీరు ఈ కార్డుని తీసుకోవచ్చు. అవసరం
ఉన్నప్పుడు వాడుకోవచ్చు, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు. అంతే తప్ప మీరు వాడట్లేదు కదా అని చెప్పేసి మెయింటెనెన్స్ ఛార్జెస్, పెనాల్టీస్ అట్లాంటివి ఏ తలనొప్పి కూడా ఉండదు. జస్ట్ మీ ఏజ్ 21 ఇయర్స్ ఎబో ఉండాలి. మీరు సాలరీ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఈ కార్డుకి అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్కి వస్తారు. ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్లో మిమ్మల్ని కొన్ని అడిషనల్ డీటెయిల్స్ అడుగుద్ది. లైక్ మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, మీ సాలరీ ఎంత, మంత్లీ ఇన్కమ్ ఎంత, ఇట్లాంటివి అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ కానివి అడిషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యూనిక్ కార్డుకి అప్లై చేసుకునే పేజ్కి అయితే వెళ్తారు. సో ఇక్కడ స్టార్ట్ ఎలిజిబిలిటీ చెక్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డులో నేమ్ ఎట్లా ఉందో అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇందాక ఏది ఎంటర్ చేసిరో అది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే మీరు సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి మరొకసారి అడుగుద్ది. మీ ప్రొఫెషనల్ ఏంటి అని చెప్పేసి మీకు సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒకటి టిప్ ఏంది అని అంటే, ప్రొఫెషనల్ దగ్గర ఏం వర్క్ చేస్తారని అడిగిన దగ్గర ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయినా ఏ వర్క్ చేయకపోయినా కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అయితే పెట్టుకోండి. స్టూడెంట్ అని పెట్టుకుంటే అప్రూవల్స్ అనేటివి రావు. ఇది ఒక చిన్న టిప్ మీకు. సో ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతే మీ సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉందనుకోండి. సో కంగ్రాట్స్, యూ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి కార్డ్ అనేది మీకు ఇట్లా చూపిస్తుంది. ఇన్ కేస్ ఎలిజిబిలిటీ లేకపోతే రిజెక్ట్ అవుతుంది. సో మీకు కంగ్రాట్స్ అని వచ్చి కార్డ్ కనుక ఇట్లా చూపించింది అనుకోండి. సో గెట్ నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి ఉంది కదా కింద, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత వచ్చేసి మీ అడ్రస్ అడుగుద్ది. ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ అడ్రస్ పైన క్లిక్ చేసేసి అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేయాల్సి ఉంటుంది. సో వీడియో కేవైసీ కోసం మీ దగ్గర ఒరిజినల్ పాన్ కార్డు, ఒక పేపర్ పెన్ ఉంటే సరిపోద్ది. బ్రైట్గా ఉన్న ఏరియాలో ఉండండి, మీ సెల్ఫీ తీసుకుంటాడు కాబట్టి. సో వీడియో కేవైసీలో మీరు ఇప్పటివరకు డీటెయిల్స్ ఏవైతే ఎంటర్ చేసిరో, సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడా, మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అవి ఎంటర్ చేసారు కదా, అవి వాళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటారు. మీ పేపర్ పైన సిగ్నేచర్ తీసుకుంటారు. ఒరిజినల్ పాన్ కార్డ్ చూసి వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. వన్స్ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కార్డ్ అనేది బై పోస్ట్లో 7 డేస్లో అయితే ఇంటికి వస్తుంది. ఇన్ కేస్ ఏదైనా రీజన్స్ వల్ల కార్డ్ రిజెక్ట్ అవుతే మీకు రిజెక్ట్ అయిందని చెప్పేసి అయితే మెసేజ్ వస్తుంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ ఉంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్లో నుంచి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇక్కడ నా ఐడి చూపిస్తున్నా చూసిరా, ఈ ఐడికి కాల్ చేస్తే నాకు కాల్ వస్తుంది డైరెక్ట్గా. సో మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.